మర్డర్ చేసి తప్పించుకుని పారిపోదామని చూస్తున్నావా? అంటే అంటే ఇదంతా కావాలని? అవును. మీ ఇంటికి ఒక ఆడపడుచు ఉసురు తగులుతోంది. ఆమె కంట పొంగే కన్నీరే మీ ఇంటి సమస్యలకు కారణమవుతోంది. బాబు కొంచెం తొందరగా పోనివ్వు, ఇంటర్వ్యూకి టైం అవుతుంది. ఆపోయా ఆపో ఆపో. దిగు, ఆటో పక్కది. ఆ పేపర్ సెట్ ఇవ్వు. ఓ గాడ్, వీళ్ళు ఇప్పుడే పట్టుకోవాలా? సార్ ఆ అమ్మాయి తొందరగా వెళ్ళాలండి సార్. ఏంటా చెక్ చేయాలో వద్దా? సార్ అర్జెంట్ అండి సార్. ఆ అమ్మాయి ఇంటర్వ్యూకి వెళ్ళాలండి సార్. కొంచెం వదిలేండి సార్. ఏంట్రా ఇది? ఇన్సూరెన్స్ కట్టలేదు, ఫిట్నెస్ లేదు, పొల్యూషన్ లేదు, ఏది కరెక్ట్ గా లేదు. ప్లీజ్ సార్. బండి కేసివాయ్. సార్ ఆ అమ్మాయి అర్జెంట్గా వెళ్ళాలండి సార్. ఇది ఉంచండి సార్, తీసుకోండి సార్. ఏరా ఒక్కటి సరిగా లేదు, పైగా లంచం ఇస్తావా? ఈ నెలలో అన్నీ తీసుకుంటాం సార్, కొంచెం తీసుకోండి సార్. రై బద్మాష్ మాటలు మాట్లాడుకో. నడవరా. ఈ ఒక్కసారి వదిలేండి సార్. నోరు మూసుకుని పద. సార్ నేను కొంచెం అర్జెంటుగా వెళ్ళాలి, ఈసారి కథను వదిలిపెట్టండి సార్. కుదరదమ్మా, వేరే ఆటో చూసుకో. వీళ్ళు మీటర్ ఇమ్మంటే వేయకుండా డిమాండ్ చేస్తారు, కానీ కనీసం పొల్యూషన్ కూడా చెక్ చేయించుకోరు. ఈ ఏరియాలో ఆటోలు దొరకవు సార్, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇంటర్వ్యూకి లేట్ అయిపోతుంది. ఈ జాబ్ నాకు కంపల్సరీ సార్, ప్లీజ్ సార్. కుదరదమ్మా, కుదరదు, వెళ్ళు. సార్ మా సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు. ఎవరిని? మిమ్మల్నే సార్. ఎవరయ్య మీ సారు? ఆ కారులో ఉన్నారు సార్. నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు పద. రండి సార్. సార్ నమస్తే సార్. ఆ అమ్మాయి ఎవరు? ఏమో తెలియదు సార్. ఆటోని పట్టుకున్నాం. ఆ అమ్మాయి ఇంటర్వ్యూకి వెళ్ళాలట. వాడిని వదిలేమని రిక్వెస్ట్ చేస్తుంది. వదిలేసాయి. అలాగే సార్, ఉంటాను సార్. మీరు సార్ తాలూకు అని చెప్తే అప్పుడే పంపించేవాడు కదమ్మా. ఈ సార్ ఎవరో నాకేం తెలుసు? ముందు పోనీ, బాగా లేట్ అయిపోయింది. వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళు.
ఏం మహారాణి దర్జాగా పడుకున్నావు? నీ దర్జాకి మామూలు బెడ్లేం సరిపోతాయే? ఓ హంసతూలిక తల్పం చేయించమని ఆ డైరెక్టర్కి ఆర్డర్ ఇవ్వలేకపోయావా? మహాప్రభు అదే మీ మావయ్య తల తాకట్టు పెట్టి చేయించేవాడు కదా. అబ్బో, అమ్మాయి గారు నవలలు చదువుతున్నారా? చదువు అమ్మ చదువు, బాగా చదువు. ప్రేమ నవలలు చదివి అందులోని హీరోలా ఏ సినిమా హీరోనో వచ్చి ఎగిరేసుకోపోతాడని కలలుగంటున్నావేమో. అంత సినిమా లేదు తల్లి. నేను కూడా నీ అంత ఉన్నప్పుడు ఎద్దనప్పుడు నవలలు చదివి ఏ చిరంజీవి వచ్చి కాని కట్నం లేకుండా చేసుకుంటాడని బోలెడన్ని కలలు కన్నాను. చివరికేమైంది? చిరంజీవి వెళ్ళి అల్లు రామలింగయ్య గారి ఇంటి అల్లుడయ్యాడు. చిట్టిబాబు లాంటి మీ మావయ్య వచ్చి నాకు మొగుడయ్యాడు. రాతలు రాళ్ళు రప్పల్లో కప్పల్లా బెకబెకలాడుతుంటే బుద్ధులు బూడిద కొప్పల్లో గాడిదల్లా దొర్లి పడుతున్నాయని నేనొకటి అనుకుంటే దేవుడు ఒకటి ముడిపెట్టాడు. అదే కనుక ఆనాడే ఆ చిరంజీవిని చేసుకునుంటే ఓ గొప్ప హీరో తెరమెరుగయ్యేవాడు. ఆ రామ్మా, దిగబడ్డావా నా మీద దుమ్మెత్తిపోయడానికి? అంతా బాబు నోరే. ఏనాడు ఆ నోటికి మంచి మాటలు వచ్చి సచ్చాయి గనక. లేకపోతే ఏంటి, పెళ్ళై పిల్లలై ముసల్దాన్ అయిపోయాక కూడా తప్పిపోయిన పెళ్లి కొడుకుల గురించి మాట్లాడి మా నాన్న పరువు తీస్తావా? ఓయబ్బో, అయ్యగారిని అనగానే యువరాణి గారికి బాగా రోషం పుట్టుకొచ్చిందే. ఏం ఒరిగింది నాకు మీ నాన్నని చేసుకుంటే? వీసమెత్తు బంగారం కొన్నాడా ఏనాడైనా? నా పుట్టింటోళ్ళు పెట్టిన ఆ 2 బుట్టాలు తప్ప నా బతుక్కి ఓ ముక్కు పుడకైనా తెలుసా? ఆ బుట్టాలు కూడా లేకపోతే తోటి పేరెంటాల ముందు ఎంత చులకనైపోయేదాన్ని. అవి ఉన్నాయి గనక మొహం కాస్త కలకలలాడుతుందని ధైర్యంగా పేరెంటాలకెళ్ళి చేస్తున్నా. ఒకవేళ మా ఫ్రెండ్ దగ్గర ఉన్న బుట్టలు పోతే? ఎంత మాట అన్నావే? శుక్రవారం పూట అమంగళం పలకడానికి నీకు నోరెలా వచ్చిందే? పుట్టాలంటే ఏమనుకున్నావే? నా ప్రాణం, నా ధనం, నా సర్వస్వం. ఈ చాలిని చప్పుడు సంసారంలో లింగులెట్టుకుమంటూ మిగిలిన బంగారమే. అవి పోతే నేను పోతా. అయినా ఎప్పుడొస్తుందా నీ ఫ్రెండ్? నా ఫ్రెండ్ ఊరెళ్ళిందమ్మా, వచ్చిన తర్వాత ఇచ్చేస్తుందిలే. అయినా నడుం నొప్పి మెండొప్పి సంగతి మర్చిపోయి నువ్వు ఇలా ఆవేశపడితే ఆయాసం పెరిగిపోతుంది. వెళ్ళి రెస్ట్ తీసుకో. అమ్మో అవునవును, ఇందాకటి నుంచి మెడ నొప్పితో తడ పెరిగింది. అమ్మా, నేనెందుకు ఈ గదిలోకి వచ్చానే? ఎందుకో ఏంటి, అక్కని తిట్టడానికో ఏదో పని చెప్పడానికో ఏంటది. కరెక్టేనే, పని చెప్పడానికే వచ్చా. నవల నమిలింది చాలు, అవతల బోలెడంత పని ఉంది. మా అక్క కొడుకు ఊరు నుంచి వస్తున్నాడు. వాడికి సున్నుండలంటే బోలెడంత ఇష్టం. వెళ్ళి ఆ పని చూడు. అమ్మయ్యా, వాన వెలిసిపోయింది. అయినా బుట్టల గురించి అనవసరంగా టాపిక్ తీసుకొచ్చావెందుకే? మర్చిపోయి ఉంటుందేమని టెస్ట్ చేశాను. అమ్మోర్లా ఇంత ఎత్తు లేస్తుందని అనుకోలేదు. సరేరా, నేను వెళ్ళి డ్రెస్ మార్చుకొని వస్తాను. లేకపోతే మళ్ళీ మొదలుపెట్టి బుట్టల దాకా వస్తుంది. హలో హలో, అమ్మా మేఘమాల. బాబాయ్ గారు బాగున్నారా? బావున్నానమ్మా. ఇన్నేళ్ళు నువ్వు పడ్డ బాధ తీరనుందని చెప్పడానికే ఫోన్ చేశానమ్మా. ఏంటి బాబాయ్ గారు, మా అమ్మ ఆచూకీ ఏమైనా తెలిసిందా? అవునమ్మా, అమ్మ ఎక్కడుందో తెలిసింది.
మైసూరు సెంట్రల్ జైల్లో ఉందని తెలిసింది. నేను అక్కడ వాళ్ళతో మాట్లాడుతున్నానమ్మా. అమ్మను చూడటానికి ఎలాగైనా పర్మిషన్ తీసుకుంటానమ్మా. 2-3 రోజుల్లో నువ్వు అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. ఆ ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటానులే. బాబాయ్ గారు, నిజంగా నిజంగా మీరు చాలా గొప్ప శుభవార్త చెప్పారు. మీరెప్పుడు వెళ్ళమంటే అప్పుడే వెళ్తాను. వీలైనంత తొందరగా అమ్మని కలిసేలా చెయ్యండి. నేను మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. అంత మాట ఎందుకులే అమ్మా. నేను చేసేది మాట సాయం మాత్రమే కదా. ఉంటానమ్మా. ఏర్పాట్లన్నీ చేశాక ఫోన్ చేస్తాను. వెళ్ళి అమ్మను చూద్దుగానే, సరేనా? అలాగే బాబాయ్ గారు. ఓకేనమ్మా, ఉంటాను. వస్తున్నానమ్మా. నీ చిన్ని మేఘమాల ఎంత ఎదిగిందో చూసి నువ్వెంత సంతోషపడిపోతావో. ఇంటర్వ్యూ జరుగుతున్నాయా మేడం? జరుగుతున్నాయండి. ఓకే. దేవుడా దేవుడా దేవుడా, ఈ బాస్కి నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అస్సలు తెలియకూడదు దేవుడా. లేకపోతే ఈ జాబ్ కూడా వదులుకోవాల్సి వస్తుంది. ప్లీజ్ దేవుడా. నేనేనండి. లేటుగా వచ్చానని మండిపడకూడదు దేవుడా. ఎక్స్క్యూజ్ మీ సార్. ఐఎమ్ సారీ సార్, లేట్ అయింది. I will call you back. సార్ మీరా? కూర్చోండి. పేరేంటి? జైత్రానా? కాదు సార్, చైత్ర. రెండింటికి ఏంటి డిఫరెన్స్? అక్షరమా? అర్థం. ఓహో. జైత్ర అంటే విజయం, చైత్ర అంటే మొదటి మాసం. ఐ సీ. అవును, ఏంటి ఆ పోలీస్ని అంత రిక్వెస్ట్ చేస్తున్నారు? కాస్త లేట్ అయితే ఏమవుతుంది? వచ్చే ఉద్యోగం పోతుంది. ఈ జాబ్ మీకు అంత అవసరమా? అందుకే అంత టెన్షన్ పడ్డాను సార్. మీ మీద ఆధారపడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారా? నా మీద ఆధారపడింది ఒకరే ఒకరు. ఎవరు? నేనే. కొన్ని మొక్కలకు కొంతకాలం వరకే నీళ్లు పోయాలి, ఆ తర్వాత అవే ఎదిగిపోయి వృక్షాలుగా మారతాయి అని సైన్స్ చెప్తుందా? నా సెన్స్ చెప్తుంది. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నవాళ్ళంటే నాకు చాలా ఇష్టం.
ఇది నా పిఏ పోస్ట్, సో రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉంటాయి. శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీరు కన్స్ట్రక్షన్ బిజినెస్ లో ఉన్నారు. ఏ వెంచర్ కి ఎంత బడ్జెట్టో, ఏ ఫ్లాట్ కి ఎంత రేటో తెలుసుకోవడానికి మీకు కొన్ని లెక్కలుంటాయి. అలాగే నాకిచ్చే పన్ని బట్టి ఎంత శాలరీ ఇవ్వచ్చో నాకన్నా మీకే బాగా తెలుసుంటుంది. నేను మిమ్మల్ని డిసైడ్ చేసుకోమంటే? అప్పుడు ఒక నెల వరకు ఆగాలి. నేను చేసే వర్క్ని బట్టి మీరిచ్చేది ఎక్కువ తక్కువ చాలనంత అనేది చెప్పగలను. సో నైస్ ఆఫ్ యూ. సర్టిఫికేట్స్ చూడలేదు సార్. అక్కర్లేదు. సార్, నేను ఎంప్లాయీస్ని అపాయింట్ చేసుకునేటప్పుడు మెరిట్స్ బ్యాక్గ్రౌండ్ చూడను. మరి ఈ జాబ్ మీకెంతవరకు ఉపయోగపడుతుందో, మీరు నాకెంతవరకు ఉపయోగపడతారో అది మాత్రమే చూస్తాను. అయితే మరి రేపొచ్చి జాబ్లో జాయిన్ అవ్వండి. ఫైవ్ మినిట్స్ వెయిట్ చేస్తే అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొని వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నేను వస్తాను. జస్ట్ మినిట్. ఇక ముందు ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం వస్తే ఎవరిని బ్రతిమాలుకోవాల్సిన పని లేదు. గౌరీ సార్ పిఏ అని చెప్పండి, సరిపోతుంది. సారీ సార్, అలా చెప్పలేను. మీరేమీ అనుకోవద్దు సార్. నాకెదురయ్యే సమస్యని నేనే సాల్వ్ చేసుకోవాలనుకుంటాను. ఇంకొకరి పేరు చెప్పి తప్పించుకుంటే అదే అలవాటైపోతుంది. అది నాకిష్టం లేదు. నేనెప్పుడు ఇండిపెండెంట్గానే ఉండాలనుకుంటాను. గుడ్, ఐ లైక్ ఇట్. కీప్ ఇట్ అప్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ గాడ్. సర్టిఫికెట్స్ గానీ చూసుంటే ఇతను నా తండ్రి గురించి అడిగేవాడు. నా సర్టిఫికెట్స్ గానీ నా బ్యాక్గ్రౌండ్ గానీ చూడకుండా ఉద్యోగం ఇచ్చాడంటే సంస్కారం తెలిసిన వాళ్ళలాగే ఉన్నాడు. దేవుడా, నువ్వు నాకు చాలా పెద్ద హెల్ప్ చేశావు. ఇదేంటి గౌరీ, ఇంతగా ఉందే? ఏంటి, నేను ఇంకా ఆఫీస్లోనే ఉండడమా? నీ ఆఫీసులో ఆ అమ్మాయిని ఉండటం. ఏ అమ్మాయి? ఇప్పుడు వెళ్తుందే ఆ పిట్ట. తను నా కొత్త పిఏ, కొత్త పెట్టేం కాదు. కానీ ఆ గూటి పిట్ట ఈ గూటికి ఎలా చేరింది? మీకు ఆ అమ్మాయి తెలుసా? బాగా తెలుసు. ఎవరు? నీకు బాగా కావాల్సిన వాళ్ళమ్మాయి. నాకు కావాల్సిన వాళ్ళ? నా చెల్లి తప్ప నాకు ఇంకెవరున్నారు? ఆ పిల్ల తల్లి. ఆవిడెవరు? ఒకప్పటి హీరోయిన్ సౌదామిని. అమ్మాయి దాని కూతురా?
అవును, విరించికి సౌదామినికి పుట్టిన పుత్రిక. నీ గమ్యానికి చేరడానికి ఇది ఒక ఆహ్వాన పత్రిక. జాబ్ ఇచ్చాననగానే ఆ అమ్మాయి గుడ్ న్యూస్లో ఫీల్ అయింది. కానీ నాకే గుడ్ న్యూస్ చెప్పేసి వెళ్ళిందనమాట. చాప వెతుక్కుంటూ వచ్చి గాలానికే చిక్కుకుంది. ఈ కాలం వాళ్ళకి పోయే కాలం కరెక్ట్ టైంలో కరెక్ట్ ప్లేస్కొచ్చి పడింది. ఈ ఆయుధం మనకి వజ్రాయుధం లాంటిది బాబాయ్. నా చెల్లెలు వాడి దగ్గర పనిచేస్తుంటే వాడి చెల్లెలు నా దగ్గర పనిచేస్తుందన్నమాట. చెల్లికి చెల్లి, చెల్లుకు చెల్లు. 31st నైట్ ఉగాదిని దసరా రోజే దీపావళిని సెలబ్రేట్ చేసుకున్నట్టుంది బాబాయ్. మీ అమ్మ ఎలా ఉంటుంది? నీలాగే ఉంటుందా?